అఖండమండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. గురుబ్రహ్మా గురుర్విష్ణు గురుదేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిత్యానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం విశ్వాతీతం గగన సదృశం తత్వమస్యాదిలక్ష్యం. ఏకం నిత్యం విమలమచలం సర్వధీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. 120వ ప్రశ్న. నిన్నటి దానికి చాలా వరకు కంటిన్యూషనే ఉంటుంది. నిన్నటి పాఠం కనుక బాగా అర్థమైంది. చాలామంది సమాధిలో ఉన్నారు, ఎవరికి వాళ్ళకి తెలుసు. షాక్ అందరికీ చాలా కొట్టి ఉంటుందనే నేను అనుకుంటున్నా. ఎవరికన్నా షాక్ కొట్టకపోతే ఇవాళ కొట్టిస్తా కదా. జాగ్రత్తగా వినండి. 120వ ప్రశ్న. వాడు అడుగుతున్నాడు, ఆత్మను ఎందుకు తెలుసుకోవాలి? ఏదో సత్యనారాయణ వ్రతం చేస్తే ఈ లాభం వస్తుంది, ఈ పూజ చేస్తే ఈ లాభం వస్తుంది అని చెప్పడం విన్నాం. మమ్మల్ని ఆ పని చేయమంటున్నారు కదా. ఈ ఆత్మ తెలుసుకుంటే మాకేమి లాభం వస్తుంది? ఎప్పుడు కూడా నాకేంటిట అన్నదే వీడి ఆలోచన. ఎప్పుడు వాడికంటూ ఏం కావాలి, మాకు ఏమి అని కూడా అడగడు. నాకు సెల్ఫ్, దానివలన నాకు లాభం ఏమిటి? లేదా మీరు చెప్పేది అద్వైతం కదా, నేను అన్న భావం ఆత్మ అని, నాది అన్న భావం అనాత్మ అని అంటున్నారు కదా. ఆత్మ అనాత్మలు రెండు ఉంటే, ఒకటి నేను, ఒకటి నాది. నేను ఆత్మ, నాది అనాత్మ, రెండే ఉన్నాయి. అవి రెండు ఉంటే గురువుగారు అద్వైతం ఎలా సిద్ధిస్తుందండి? అద్వైతం అంటే ఒకటి కదా. నా ద్వైతం అద్వైతం, రెండు కానిది ఒకటి ఉన్నది. రెండు కానిది ఎందుకు అనాలి? ఒకటి ఉన్నది అని చెప్తే సరిపోతుంది అంటే, ఒకటి ఉంటే రెండోది ఉండడానికి అవకాశం ఉంది. ఒకటి ఉంటే ఒకటి అన్న తర్వాత ఇమ్మీడియట్గా రెండు అని వస్తుంది. నా ద్వైతం రెండు లేదు అంటే ఉన్నది ఒకటే అని అర్థం. అది అర్థమైందా? అద్వైతం అంటే అది అర్థం. రెండోది ఎప్పుడూ కూడా ఉండడానికి వీల్లేదు. ఉంది కదండి ఆత్మ అనాత్మ రెండని మీరే చెప్తున్నారు కదా. అంటే రెండోది ఆభాసరా? ఉన్నది ఒకటేరా, వస్తువు ఒకటి, ఆభాస ఒకటి. అమ్మ తెచ్చారు కదా, వెరీ గుడ్, బతికిచ్చావు. ఏమ్మా, అద్వైతము ఎలా సిద్ధిస్తుంది? రెండవది లేదని ఎట్లా చెప్తారు? ఆత్మ అనాత్మ అని రెండు ఉండేటప్పుడు రెండవది లేదని మీరు ఎలా చెప్తారు? నీవు అనుకున్నది ఆత్మ కాదు. జవాబు చెప్తున్నారు. ప్రశ్న అర్థమైంది కదా. గురువు గారు సమాధానం చెప్తున్నారు. నీవు అనుకున్నది ఆత్మ కాదు. నువ్వేమనుకుంటున్నావంటే నీవే ఆత్మ అనుకుంటున్నావు, లేకపోతే నీ లోపల ఉన్నది ఆత్మ అనుకుంటున్నావు. నీ లోపల ఉన్నది జ్ఞానమే కానీ ఆత్మ కాదు. జ్ఞానం అంటే బల్బులో ఫిలమెంట్, బల్బులో వెలుగుతున్న ఫిలమెంట్. అది కరెంట్ అంటామా? బల్బులో ఫిలమెంట్ వెలుగుతూ ఉంటే ఇదే కరెంటు అంటామా? ఎందుకనము? ఇది కాక ఆ ఫ్యాన్లో తిరిగేది కూడా కరెంటే.
ఈ మైకులో ఉన్నది కూడా కరెంటే. మరి అట్లా అన్ని కరెంట్లు ఉంటే ఇదే కరెంటు అని నువ్వు ఎట్లా చెప్తావు? అందుకని నీ జ్ఞానం కరెంటుగా, నీ జ్ఞానం ఆత్మ కాదు. మరేమిటి నా జ్ఞానం? ఆత్మ ప్రజ్ఞ. నువ్వేమనుకుంటున్నావు? నా లోపల ఉన్నది ఆత్మ, ఆత్మ నీ లోపల ఉండదు. ఎందుకు ఉండదు? అది అంతగా ఉండాల్సింది నీ లోపల బందీ అయి కూర్చుంటుందా? దాని కర్మం ఏం పట్టింది కదా. మరి నువ్వేమనుకుంటున్నావు? నా లోపల ఆత్మ ఉంది, నా లోపల ఆత్మ ఉంది అని అనుకోబట్టే నువ్వు ఇట్లా పోతున్నావు ఆ లోపల వాడిని చుట్టాన్ని. తలకాయ ఇట్లా పెడితే వస్తుందా, ఇట్లా పెడితే వస్తుందా? దాన్ని తెలుసుకోవడానికి. ఎందుకంటే ఆత్మ వాళ్ళు దానికి ఏం చెప్తారంటే తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశ్యత్ అన్నారు కదా. దాన్ని సృష్టించుకుని అందులో తాను చేరింది అని అన్నారు కదా. అందుకని లోపల ఉన్నది ఆత్మ, బయట ఉన్నది అనాత్మ. ఇది అయితే మాకు సరిపోయిందండి, మాకు అర్థమైపోయింది. కాదు నాయన, తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశంతే. తత్సృష్ట్వా అంటున్నాడు. సృష్ట్వా అంటే సృష్టించాడు. దేన్ని? బల్బుని. ఒకటి ఖాళీ బల్బిగా బల్బుని సృష్టించి, బల్బుని సృష్టించిన తర్వాతే దానిలోకి కరెంటు తేవాలి. ముందు కరెంటు తెచ్చి బల్బు సృష్టిస్తాడా? ముందు ఈ బల్బు తయారు కావాలి కదా. ఇది తయారు చేసిన తర్వాత దీన్ని కరెంట్లో పెడితే ఇది వెలగాలి. వెలిగితే తత్సృష్ట్వా తదేవ అనుప్రావిశత్, దాంట్లోకి తాను ప్రవేశించాడు. అట్లా నీ శరీరాన్ని మీ తల్లి కడుపులో ఉండగానే సృష్టించి కాదు. ఎవడు సృష్టించాడు? నేనే సృష్టించుకున్నా. మా అమ్మ మా నాన్న సృష్టించలే. అదేంటండి మా అమ్మ మా నాన్న సృష్టించలేదంటారు అంటే, భూమిలో గింజ వేస్తే కదా గింజ మొలకెత్తుతుందా? వేసినవాడు మొలకెత్తుతాడా? గింజ మొలకెత్తాలి కదా. నా తల్లి కడుపులో గింజ పడింది, అదే మొలకెత్తింది కదా. భూమి మొలకెత్తదు, గింజ వేసినవాడు మొలకెత్తాడు. ఎవడు వేశాడు అని తెలుసుకోవడానికి వాడు నాన్న అనే పేరుతో పిలుస్తున్నాడు. ఏ భూమిలో పడి, ఇవి ఎర్ర రేగడిలో పండినయ్యా, నల్ల రేగడిలో పండినయ్యా, లేకపోతే మెరకలో పండిందా, పల్లంలో పండిందా, మాగాణిలో పండిందా? ఆ గింజ ఎక్కడ పండింది? ఎక్కడన్నా పండింది గింజ, కానీ భూమి కాదు. మీ అమ్మ నాన్న అలాంటి వాడు. మీ ఇష్టం. మీ అమ్మ నాన్నని మేము తక్కువ మాట్లాడటల్లా కదా. కానీ గింజ వేయకపోతే విత్తనం మొలకెత్తదు. మొలకెత్తింది విత్తనం. కాబట్టి నీ శరీరాన్ని తయారు చేసుకుంది నీవు. మీ అమ్మ తయారు చేయలే, చోటిచ్చింది కదా. నువ్వు ఉండడానికి ఏం చోటిచ్చింది? అది దేశం. నువ్వు ఈ జగత్తులోకి రావని చెప్పాను చాలాసార్లు. మీకు ఈ మాట చెప్పాను. నేను బ్యాంకులో నా అకౌంట్ ఓపెన్ చేసుకోవాలంటే నాకు ఈ ఊర్లో తెలిసిన వాడు ఎవడైనా ఒకడు నాకు సహాయం చెయ్యాలి. వాడు ఇంట్రడ్యూసర్. వాడు లేకపోతే ఆ బ్యాంకు రవి, అమ్మ మీ అకౌంట్ నేను ఓపెన్ చేసుకోవడానికి నాకు వీలు లేదంటాడు. నాయనా నువ్వు నాకు తెలుసురా, నువ్వు నాకు తెలిసినా కూడా నేను మాత్రం చేసుకొని ఈ ఊరి వాడిని ఒకరిని పిలుచుకురమ్మంటాడు. ఈ ఊరి వాడు ఈ నాన్న, ఈ అమ్మ. అర్థమైందా? మనకి వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ అది. తర్వాత వచ్చేటువంటి నా అకౌంటు, నా డబ్బులు, నా అప్పులు, నావన్నిటితో నాకు సంబంధం, కానీ ఇంట్రడ్యూసర్కి ఏ సంబంధం లేదు. చాలామంది అంటారు మా కర్మ, ఈ కొడుకు ఇట్లాంటి కర్మ పట్టిందంటే ఇది నేను చేసిన పాపం అని ఒక తల్లి, వాడు చేసిన పాపం నా కడుపున పుట్టాడని ఇంకొక తల్లి, తండ్రో మాట్లాడుతుంటారు. ఎవడు చేసిన పాపం ఎవడికి సంబంధం లేదమ్మా. ఎవడు చేసిన పాపం వాడే అనుకో.
ఎవడు చేసిన పుణ్యం కూడా వాడే అనుభవించాలి. ఎవడికెవడికి ఏ సంబంధము లేదు. తత్సృష్ట్వా దీన్ని సృష్టి చేసి తదేవ అనుప్రావిశత్. అనుప్రావిశత్ అంటే అందులో చేరినవాడు. చేరినవాడు బయట ఉంటే దీంట్లోకి చేరతాడా, లేక ఆల్రెడీ దాంట్లో ఉంటే ఇంకా చేరతాడా? బయట ఉంటే చేరతాడు. దాన్ని బట్టి పరమాత్మ ఎక్కడున్నాడు అనాలి? బయటే ఉన్నాడు. బయట అంటే అంతటా ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే మీకు పరమాత్మ గురించి ఒక ఐడియా వస్తే తర్వాత నేను దాన్ని చూడు. వీడు పరమాత్మ. ఈ అల్యూమినియం ఫాయిల్ నిరాకారమైన పరమాత్మ. దీన్ని కాస్త ఆవిడ అల్యూమినియం ఫాయిల్ చూసి పరమాత్మ అని చెప్పారు అని ఎక్కడ చెప్పకుండా మీకు ఉదాహరణకి నేను పరమాత్మని చూపించలేను కాబట్టి మీకు చెప్తున్నా. ఇందులో ఏ ఆకారము లేదు. ఏ ఆకారము లేదు అంటే దాన్ని నిరాకారం అనాలి. ఎందుకు నిరాకారం అంటే అసలు ఆకారం లేనిది అని కాదు. నువ్వు ఏ ఆకారం పెట్టినా ఆ ఆకారం అది పొందగలదు. ఒక్కసారి ఇది మీకు చెప్తా. ఇదిగో చూడు. వద్దు అప్పుడే పెట్టవాలి, ఇంకా పాట ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక మనిషి ఆకారం పొందింది, ఇక్కడ ఒక కుండ ఆకారం పొందింది. కుండగా మనిషిగా ఇంకా మీకు అన్ని మామిడికాయగా ఏమైనా ఓంకారంగా మీకు కనపడుతున్నది ఏమిటి? అల్యూమినియం ఫాయిల్. ఆకారం కాదు. ఆకారం ఏమిటి అంటే ఇదిగో ఈ మైక్ లాంటి జడం. ఈ మైక్ మీకు ఎట్లా కనపడుతోందంటే ఆ వెలుతురు నా నిండా ఆక్రమించినట్టే మైకు నిండా కూడా ఆక్రమించింది. కానీ మైకు లోపలికి వెళ్ళలే, కరెంటు వెళ్ళింది మైకు లోపలికి. దీని లోపలికి వెళ్ళకుండా ఇది మైక్ అడ్డం ఉంది. ఇది కాకుండా ఉన్న ప్లేస్ అంతా మనం ఆక్రమిస్తే మనకి ఈ ఆకారంగా కనపడుతున్నది. వెలుగు ఏమైంది? ఇప్పుడు వెలుగులో మైక్ ఉంది, మైకులో వెలుగు కాదు. అర్థమవుతుందా? కాబట్టి మనం అందరం ఎక్కడున్నామంటే ఇదంతా పరమాత్మ ఉంది. పరమాత్మ కాకుండా మన ఆకారంగా ఏదైతే కనబడుతున్నదో అది మాత్రం ఇది. ఇది నల్లది వేశాను న్యాయంగా అయితే ఇక్కడ లోపలికి ఇది నల్లది రావాలి, మీకు ఇదంతా తెల్లది కనపడాలి. ఎందుకంటే పరమాత్మే అంతా నిండుంటాడు. పరమాత్మలో ఈ ఆకారాలన్నీ ఉన్నాయి అని తెలుసుకోవడానికి కదా. అర్థమవుతోందా? తత్ సృష్ట్వా తదేవ అనుప్రావిశత్ అంటే దీన్ని సృష్టించి దీని లోపలికి తాను వచ్చాడు అని చెప్తున్నాడు. మీకు బల్బు లోపలికి వచ్చాడు అని చెప్పాను కదా. బల్బును సృష్టించి బల్బు లోపలికి వచ్చాడు అని చెప్పిన అర్థం ఈ అర్థంలో. ఒక పదార్థాన్ని సృష్టించి నీ లోపలికి పరమాత్మ రాలే, దీంట్లో కన్నం లేదు. నీ లోపలికి పరమాత్మ వస్తే ఆ గొట్టంలో నుంచే మళ్ళీ వాడు ఎటువంటి లోపలికి పోయినామో అట్నుంచే బయటికి రావాలి. అలా కాదు, పరమాత్మ అట్లా రాలే. అసలు పరమాత్మ ప్రపంచం అని మీకు ఈ తెల్ల కాగితం పరమాత్మ, ఈ నల్లవన్నీ ప్రపంచం. ఈ నల్లవి ఎందుకు వచ్చినాయి అంటే ఇదంతా అజ్ఞానం. పరమాత్మ కనపడనివ్వకుండా మీకు అజ్ఞానం ఆవరించింది. అయినా కూడా ఇంత మేర పరమాత్మ కనిపిస్తూనే ఉన్నాడు. అర్థమైందా? ఎట్లా కనిపిస్తున్నా అంటే జ్ఞానం అనే పేరుతో కనిపిస్తున్నాడు. ఇప్పుడు జ్ఞానం పరమాత్మలో ఒక భాగం అందామా, జ్ఞానమే పరమాత్మ అందామా? జ్ఞానమే ఎందుకు పరమాత్మ కాదంటున్నానంటే జాగ్రత్తగా వినండి, నేను చాలా ట్విస్ట్ చేస్తున్నా. జ్ఞానమే ఎందుకు పరమాత్మ కాదంటే ఏ భాగమైతే నీకు కుండాకారం పొందిందో ఏమ్మా ఆ భాగం జ్ఞానం. ఆ భాగం ఇదంతా ప్రజ్ఞ. ఇప్పుడు ప్రజ్ఞ జ్ఞానం రెండు ఉన్నాయా మనకి? మరి ఇది జ్ఞానం అంటున్నాను, అర్థమవుతోంది కదరా? ఇది జ్ఞానం అంటున్నాను, ఇక్కడ జ్ఞానం లేదు. మరి ఇక్కడ ఏముంది? ఇక్కడ ప్రజ్ఞ ఉంది. రా, నీకు గోదావరిలో కుండ పెట్టి
ఆ కుండ పక్కన ఇంకో కుండలో ఈ కుండలో కూడా ప్రతిబింబం పడుతూ ఉంటే మధ్యలో పరమాత్మ లేదా అని అడిగాను. అక్కడ కుండ పెడితే అక్కడ పరమాత్మ పడతాడు. ఈ కుండ షేప్ కనుక ఇక్కడ కత్తిరిస్తే ఇక్కడ కుండ కనపడుతుంది, ఇక్కడ కుండ షేప్ కత్తిరిస్తే ఇక్కడ కూడా కుండ కనపడుతుంది. ఇక్కడ ఎందుకు కనపడలేదు? పరమాత్మ అంతటా ఉంటే. అది అర్థమైందా? అంటే పరమాత్మ ఎప్పుడూ కూడా విభజన కాలే. ఈ లోపల ఉన్న నిరాకారమైన పరమాత్మ ఇక్కడ కుండాకారంగా కనబడుతున్నాడు. ఆకారం అవలేదు, అయినట్టుగా కనబడుతున్నాడు. ఇక్కడ ఓంకారం అయినట్టుగా కనబడుతున్నాడు, ఇక్కడ మనిషి అయినట్టుగా కనబడుతున్నాడు. అస్సలు ఇక్కడ తీస్తే ఎక్కడైనా చూడండి. ఇప్పుడు నాకు చూపించండి, కుండ ఎక్కడుంది, ఎవరెక్కడున్నారు? ఈ ప్రపంచం ప్రళయమైతే ఈ వృత్తులన్నీ నశిస్తే మొత్తం ప్రళయంలో పరమాత్మే ఉంటాడు, జగత్తు లేదు. అంటే నకిలీ నేనును ఇప్పుడు నీ లోపల ఒక నేనుంది అంటున్నా ఇందాక నుంచి. ఆ నకిలీ నేను, నకిలీ నేనంటే నీ లోపల ఉన్న నేను అనేటువంటిది ఫిలమెంట్ కాదు, ఫిలమెంట్ వెలుగుతున్న ఫిలమెంట్. నేను ఎందుకు వెలిగించట్లేదంటే నా కళ్ళకి ప్రాబ్లం వస్తే మళ్ళీ ఏం కనిపించదు. చాలా కాంతి ఉందిరా నేనది. అది ఏం బల్బు, ఎంత బల్బు, ఎంత వోల్టేజ్ ఉంది? అందుకని అంత ఉంది. 0 వోల్ట్స్ అయితే మనకు కనపడదురా, అందుకని అంత కాంతి నేను చూడలేకపోయినా. నేను లిటరల్గా నాకు అసలు కళ్ళు కనిపించలే. అది చాలా అందరూ చాలా దగ్గరలో ఉంది కదా. దీన్ని నకిలీ ఆత్మ అని ఎందుకంటున్నామంటే ఇది ఆత్మ కాకుండానే, ఇది కుండ కాకుండానే కుండ అయినట్లు నాకు కనపడుతోంది. అర్థమవుతుందా? కుండ అయిందా? ఇది అల్యూమినియం ఫాయిల్ కుండ అయిందా? మరి నాకు కుండ ఎక్కడి నుంచి కనపడుతోందిరా? ఈ కుండ అనేటువంటిది నేను దాని మీద వేసినటువంటి ఇమేజ్ వస్తువు కాదు. కుండ నిజంగా లేదు. నిజంగా కుండ ఉంది అంటే నేను నీళ్లు పోస్తే నిలబడాలి కుండలో. ఈ కుండలో నీళ్లు పోస్తే నిలబడతాయా? మరి నీ దేహం కూడా అట్లాడిదేరా అంటే నమ్మి చావు ఎందుకు? కాదు ఇదంతా ఉంది అంటున్నావు. అది నకిలీ ఆత్మ. నీ దగ్గర ఉన్నది నువ్వు నేను అంటున్నది, దాన్ని ఆత్మ అనుకోమన్నాం కదా. నిన్న కూడా అనుకోమని చెప్పలే నేను. కరెంటు ఇది కరెంటు కాదు, కరెంట్ ఇందులో ఉన్నది, కరెంట్ అక్కడుంది కదా. అది వస్తువు అయితే ఇది ఆభాస. అందులో కూడా లేదు, అక్కడ ట్రాన్స్ఫార్మర్లో ఉంది. అది వస్తువు అయితే మా ఇంట్లోకి వచ్చింది ఆభాస. ఇంకా ఎక్కడో తయారైన చోట అది ఒక్కొక్కటి ఎట్లా తీసుకుంటూ పో. అట్లా నీ కుండ ఆభాస అయితే, నీ శరీరం ఆభాస అయితే, నీ లోపల ఉన్నటువంటిది నకిలీ ఆత్మ. అది ఆత్మ కాదు. నువ్వు అనుకుంటున్నది ఏదైతే అనుకుంటున్నావో, ఏదనుకుంటున్నావు? నా లోపల ఆత్మ ఉంది. ఆ ఉంది అనుకున్న దానికే నువ్వు అది జీవ కదా, అందుకు జీవాత్మ అని పేరు పెట్టేశావు. జీవాత్మ అని పేరు పెట్టడం కాక చచ్చిపోయిన వాడికి రెస్ట్ ఇన్ పీస్, వాడికిట ఆ ఆత్మకు శాంతి కలగాలి. ఈ ఆత్మకు, ఈ లోపలి ఆత్మకు, మీకు మాట తీయద్దులే పాపం, అది పూడిపోతుంది. ఈ లోపలి ఆత్మకు అశాంతి ఎన్నడూ లేదు. మరి ఎవడికి అశాంతి ఉందంటే కుండ రూపం పొందిన ఆత్మకు కుండ పగిలితే నేను ఉండనని ఉంది. దీనికి అశాంతి ఒకప్పుడు లేదు, ఇప్పుడు శాంతి అవసరం లేదు. అశాంతి లేదు అసలు. ఎందుకంటే ఒక అశాంతి ఉంటే నువ్వు దానికి శాంతి కలిగించాలి. దానికి అసలు అశాంతే లేదు. మరి ఎవరికి అశాంతి ఉందంటే కుండ ఆకారం పొందిన ఇది ఆత్మ అనుకుంటున్నావు కదా, ఈ ఆత్మకు కుండ పగిలిపోతే నా రూపం పోతుంది.
పగిలేది కుండ కానీ ఆత్మ పగలదు. అంటే నాది పోతే నేను చచ్చిపోతానే అని నువ్వు అనుకుంటున్నావు. అవునా కాదురా? నాది పోతే నేను చచ్చిపోతాను. నేను అనేవాడు చావడు. అందుకని నువ్వు అనుకుంటున్న నేను ఆత్మ కాదు. ఆత్మ కాకపోతే దాన్ని ఆత్మ ఎందుకన్నారండి? అది నకిలీ ఆత్మ. నకిలీ ఆత్మ అంటే ఆత్మ వేషం వేసుకుని పోజు కొడుతున్నది. అది ఆత్మ వేషం వేసుకుంది, నేను ఆత్మని అని చెప్తోంది. ఇది అనాత్మ, ఇది ఆత్మ. నీ రెక్కలో ఇది నాది, ఇది నాది కాదు. నీ నాది ఇది. ఇది నీ నాది అయితే, మైకి వినపడదా? ఇది నీ నాది అయితే ఉండని నాన్న, ఏం పర్వాలే. ఇది నీ నాది అయితే ఇది నీ నేను. ఏమ్మా ఇట్లా పట్టుకోకాసి వస్తుందా? ఎగరకుండా. ఇది కదా ఈ షేప్. ఇది నీ నాది అంటున్నావు, ఇది నీ నేను అంటున్నావు. ఇప్పుడు నీ నాది నేను ఒకటేనా రెండా? రెండున్నాయా? లేవు. నీ నాది ఏం చేసిందంటే నేనుకు ఒక షేప్ తెచ్చింది. ఏరా పోనీ నాది ఉన్నదా? ఉండడం అంటే ఇది కుండేనా? కాదు. కాకుండా నేను కుండనని పోజు పెడుతాను. అట్లా నీ దగ్గరున్నది నఖసిక పర్యంతం నువ్వు పరమాత్మవే. నీ పక్కన కూడా పరమాత్మే. మరి ఆ పరమాత్మకు ఆకారం లేదు, ఈ పరమాత్మకు ఆకారం ఉంది. ఎలా ఉంది? ఇదిగో ఇక్కడ పరమాత్మ ఆకారం పొందినట్టుగా అనుకోలేదు, ఇక్కడి పరమాత్మ ఆకారం పొందానని అనుకుంటున్నాడు. ఎట్లా అనుకున్నాడండి? నీ లోపల ఉన్న నేను, అంటే నీ శరీరంలో లోపల దాగి ఉన్న నేను, ఈ భరత్ అనేది నేనే అంటోంది. అర్థమవుతోందా? ఇది కుండ నేనంటోంది. కుండను కావడానికి వీల్లేదు. నువ్వెప్పుడు కూడా ప్రజ్ఞానంగానే ఉన్నావు. కుండ నీ మీద ఆరోపితమైంది. ఇంతకంటే వేదాంతం ఎవ్వడు చెప్పలేడురా. మరి అది అర్థం కాకపోతే మీ కర్మ. అర్థం కాలేదంటే ఏదన్నా అడ్డం వేసుకుంటేనే అర్థం కాదు. కానీ ఏం అడ్డం వేసుకున్నానండి? ఈ కుండని నువ్వు కరెక్ట్గా అర్థం చేసుకోలే. ఇది మాత్రమే నాది, అది లేనిది, ఇది ఉన్నది. కుండలాగా కనపడుతున్నది ఉన్న వస్తువు. కుండ ఆకారం పొందింది లేనిది. ఇప్పుడు ఆకారం పొందింది నీ నాది, నీ లోపల ఉన్నది ఆకారం పొందలే. పొందక ఏమైందంటే ఇక్కడ అక్కడ 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 అంతటా అదే ఉంది. ఇప్పుడు నువ్వు వ్యాప్తం అవడం నీకు భయమా? నువ్వు కుండగా ఉంటే వ్యాప్తం అవడం, అమ్మో నేను ఎక్స్పాండ్ ఎట్లా అవ్వాలి అంటావు. నువ్వు ఆల్రెడీ ఎక్స్పాండ్ అయి ఉన్నావురా. ఎన్నిసార్లు చెప్పినా నీకు తెలిసి సావటాలే. అది మా బాధ. ఏమిరా అబద్ధమా? నీకు కొత్తగా ఏం చెప్పమంటావు చెప్పు కదా. మూతపెట్టు, చెప్తా. ఇంకా చెప్పినప్పుడు చెప్తా. నాకు ఈ పొల్లు ఉందిగా, లేకపోతే లేచి వద్దు. మన అప్పుడు లేచి వద్దు. నీచే చూడబడిన, చూడమ్మా, నీవు అనుకున్నది ఆత్మ కాదు. నీ లోపల ఆత్మ ఉంటుంది, నీ బయట శరీరం ఉంటుంది కదా. ఈశ్వర సర్వదేహానాం హృదయసే అర్జున తిష్టతి. లోపల వాడు ఉంటాడు, లోపల వాడు ఉండడు. వాడు ఈశ్వరుడు, అది వేరే సంగతి. మళ్ళీ చెబుతా. ముందు ఆత్మ అనాత్మ వినండి. నకిలీ నేను అనుకుంటున్నావు, అది దేహేంద్రియాలకు పరిమితం. అనాత్మ అని నీచే చూడబడే ప్రపంచం నువ్వు చూస్తున్నావు. వీళ్ళందరినీ ఏమని చూస్తున్నావు? వాళ్ళ లోపల ఆత్మ ఉంది, వీళ్ళ పేరు అనాత్మ, అందరి దేహాలు అనాత్మలు, లోపల ఆత్మ ఉంది అని చూస్తున్నావు. నువ్వు చూస్తున్నావు, వాళ్ళు చూడబడుతున్నారు. చూడబడే వాళ్ళందరూ అనాత్మలు. ఎందుకని? నీ కుండ ఎట్లా లేదో వాళ్ళ కుండలు కూడా అట్లా లేవు.
నీ కుండ ఎలా లేదో వాళ్ళ కుండ కూడా అట్లా లేవు. చూసే నీవు ఉన్నావు, ఆ చూసే నీవు వాళ్ళని చూడలేవు. వాళ్ళని ఎవరుగా చూస్తున్నావు? ఆత్మగా చూడలేవు. నువ్వు దేహాలుగా కూడా నామరూపాలుగా కనపడుతున్నారు. దేహంగా కనపడ్డా పర్వాలే, అవన్నీ శరీరాలు అని. నీకు ఎప్పుడైతే దేహంగా కనపడితే నామరూపంగా కనపడితే తేడా ఏమిటంటే, దేహంగా కనపడితే నీకు వాళ్ళ మీద మోహం ఉండడానికి అవకాశం లేదు. నీకు నామరూపాలుగా కనపడుతున్నారు, అందువల్ల నీకు వాళ్ళ మీద ద్వేషం కానీ రాగం కానీ వస్తున్నది. ద్వంద్వాలు రావడానికి కారణం నామరూప దృష్టి. నిజంగా నీవు అక్కడ చూస్తున్నది అనాత్మని. ఆత్మ లేదు. దీన్ని బంద్ చేస్తా, అనవసరంగా బంద్ అయిందంటే. నువ్వు చూస్తున్నది అనాత్మ, జగత్తంతా అనాత్మ. ఎందుకని? ఆత్మ నీకు కనిపించదు. ఆత్మ నీకు కనిపించదు. ఇగో ఇదంతా నీకు అల్యూమినియం ఫాయిల్ కనిపిస్తున్నదా? ఇదే కదా జగత్తు కదా. ఇక్కడ మనం అల్యూమినియం ఫాయిల్ వేసుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా కనబడుతోంది మీకు చూపించడం కోసం. నిజంగా అయితే కనిపించదు కదా. ఇప్పుడు నల్ల కాగితం కనిపిస్తోంది, తెల్ల కాగితం కనిపిస్తోంది. దీన్ని అద్వైతం అనడానికి వీల్లేదు కదా. కానీ నిజంగా అయితే తెల్ల కాగితం కనపడకూడదు. మనకి కనపడుతున్నది అనాత్మే కనపడుతోంది. అది చెప్తున్నాడు చూడు. అనాత్మ అని నీచే చూడబడు ప్రపంచం నీ ఆత్మే. నువ్వు అనాత్మ అని చూస్తున్నావు, కానీ దాని లోపల ఉన్నది ఎవరు? నీ ఆత్మే. నీ ఆత్మే అంటే నీ లోపల ఏ ఆత్మ ఉందో అదే ఉంది. అమ్మ, ఈ కాన్సెప్ట్ అర్థమవుతోందా? అర్థం కాకపోతే మరి ఇంకా నేనేం చెప్పలేనే. అర్థం చేసుకోండి. తెలియకపోతే లేచి నుంచోని అడగండి, నాకేం అభ్యంతరంలే. అది అపరిమితం, పరిమితంగా లేదు. నీ దగ్గర ఉన్నది పరిమితంగా నువ్వు అనుకుంటున్నావు, అది వ్యాప్తం. నీ పరిశుద్ధమైన ఆత్మ శరీరంలో బందీ కాదు. ఆ మొత్తం ఉన్న అల్యూమినియం ఫాయిల్ దీంట్లో బందీగమ్మంటే కావడానికి వీళ్ళు. దాన్ని బంధించే శక్తి దీనికి లేదు. దీనికి లేదంటే దీనికి ఉందా అండి అంటే ఈ చెట్టుకు కూడా లేదు, ఆ పుట్టకు కూడా లేదు, ఆ ఓంకారానికి కూడా లేదు. ఎవరి ఈ ఏనుగుకు ఇవన్నీ పోయినాయి రా బొమ్మలు. ఎవరన్నా బాగా వేసి పెట్టండి రా, ఎవరికన్నా చూపించాలంటే. ఏమ్మా, ఈ మనిషికి లేదు, ఎవరికి లేదు. ఎందుకని? అది అసలు పరిమితం కాలేదు. అది అయితే దాన్ని అపరిమితం చేయటం నీకు కష్టం. పరమాత్మ పరిమితం కాల, అసలు ఎప్పుడు కూడా వ్యాప్తంగానే ఉన్నాడు. అది నీ శరీరంలో బందీ కాదు. దాన్ని బంధించగలిగిన శక్తి నీ శరీరానికి లేదు. ఇప్పుడు బంధించాను అని కుండ అనుకుంటోంది. అంతవరకు లిమిటెడ్ చేశాను, లిమిటెడ్ కంపెనీ చేశాను దీన్ని అని ఈ కుండ అనుకుంటోంది. ఈ కుండ ఎప్పటికీ ఇది కాలేదు. ఇది అసలు ఒకసారి కూడా కుండ కాలే, కుండ కాదు. అందుకని ప్రపంచం అబద్ధం అంటాం మేము. ఒక్కసారైనా నేను మనిషిని అయినాను అంటే అబద్ధం. మరి ఈ పరమాత్మ మీద వీళ్ళందరూ జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలన్నీ ఉన్నాయి కదండి. ఉన్నాయంటే అవన్నీ ఏమైనాయి? దీని మీద, ఈ కాగితం మీద నేను చెట్టు వేసాను, మనిషిని వేసాను, కొండ వేస్తాను, గుహ వేస్తాను, నది కూడా వేశారు. అన్నీ అట్లా వచ్చినవి. బల్బులో వెలుగు బల్బు వరకే పరిమితం అవుతుందా? బల్బులోకి కరెంట్ వచ్చేసింది. ఈ వెలుగు బల్బు వరకే పరిమితం కాదు. ఏమవుతుంది? వ్యాప్తం అవుతుంది. అంటే ఇది వ్యాప్తం కాలే. ఇది ఈ అద్దము
ట్రాన్స్పరెన్సీ ఉంది కాబట్టి ట్రాన్స్పరెంట్ అద్దం ఇది. దీంట్లో నుంచి బయటకు వస్తుంది ఆ కాంతి కిరణాలు. ఇది ఉంటే దీని కాంతి కిరణాలు బయటకు వస్తాయి. దీని ఆధారంగా అవి బయటకు వచ్చినాయి. బయటకు వచ్చిన వాటిని ఆభాస అనాలి. దీన్ని లోపల ఉన్నదాన్ని వస్తువు అనాలి. ఎందుకంటే వస్తువుకు డిపెండెన్సీ లేదు. బయటకు వచ్చిన వాటికి ఈ బల్బు ఆగిపోతే ఆ బయటి కాంతి పోతుంది. ఏం అర్థమవుతోంది కదా. బల్బులోని వెలుగు బల్బు వరకే పరిమితం అవుతుందా, దీని వరకే పరిమితం అవుతుందా? దీంట్లో వెలుగు దీని వరకే పరిమితం అయింది, కానీ దీంట్లో వెలుగు పరిమితం కాదు. ఎందుకని అంటే ఇందులో నుంచి కాంతి కిరణాలు బయటికి వెళ్ళడానికి మీ శరీరాన్ని గురించి మాట్లాడుతున్నా. మనందరి శరీరాలు లోపల ఉన్నటువంటి ఆ చైతన్యం మన శరీరంలో నుంచి, ఈ శరీరం అడ్డం లేదు దానికి. ఇది గ్లాస్ కాదు కదండి అని మీరు అంటారు. దీన్ని గ్లాస్ అని ఎందుకు అనుకోమంటామంటే ఎప్పుడు గ్లాస్ పగిలిపోతుందో తెలీదు, ఇది కూడా అట్లా పగిలిపోతుంది, పగులుతుంది కదా. దీనిలో నుంచి కాంతి కిరణాలు బయటకు వస్తున్నాయంటే చూడండి, నా జ్ఞానం బయటకు వచ్చింది, వెనక దోమ వాలింది, ఇదిగో నేను ఇంకే పని చేస్తున్నా, ఇక్కడెక్కడో ఈగ వాలింది, వెంటనే ఇట్లా అని అనేసుకుంటున్నా. నా జ్ఞానం బయటకు వస్తున్నది. ఆ బయటకు వచ్చిన జ్ఞానం ఆభాస, లోపల ఉన్న జ్ఞానం వస్తుంది. లోపల ఉన్న జ్ఞానం ఆభాస. అదే అదే జాగ్రత్త. సరే, ఆ కాంతి బల్బులో కాంతి గదంతా వ్యాపించడం లేదా? బల్బులోని వెలుగుకు స్వయం సత్తా ఉంది. ఏది ఎవరి మీద ఆధారపడి ఉంటుందో దానికి వేదాంత పరిభాషలో ఆభాస అని పేరు. దేని మీద ఏది ఆధారపడి ఉంటుందో, దేని మీద ఏది ఆధారపడింది? లోపలి వెలుగు బయటి వెలుగు లోపలి వెలుగు మీద ఆధారపడింది. ఎందుకంటే అది లేకపోతే ఇది ఉండదు, ఇది లేకపోతే అది ఉండదు. ఏది స్వయం సత్తా కలిగి ఉంటుందో దానికి వస్తువు అని పేరు. జీవుడు వస్తువు, ప్రపంచం ఆభాస. జీవుడు వస్తువు, నాదే ఆభాస. ప్రపంచం ఆభాస అంటే ప్రపంచంలో నేను చూస్తున్నదంతా నాదులే, నేనులు కనపట్టలే, కానీ నేనులు ఉన్నాయి ఆ నాదుల్లో. ఆ నాదుల్లో నేనులు ఉన్నాయని నాకట్టా తెలుస్తోంది. ఆ బల్బులన్నీ వెలుగుతున్నాయి, బయటికి ఆభాస వస్తున్నది. కదురా, ఎట్లా వస్తోందంటే మీ అందరికీ ఇది అర్థమవుతోంది, మీ మొహాలు నాకు తెలుస్తున్నాయి అంటున్నానే. ముఖం కాదు, ఆ ముఖంలో వెలిగే ఆ వెలుగు కదా. చచ్చిన వాళ్ళు ఆ వెలుగు నీకు చూడలేవు, బతికిన వాళ్ళు చూడగలరు. అంటే లోపల వస్తువు ఉంది, పైకి ఆభాసం. ఆభాసం నేను చూడగలుగుతున్నా, కానీ అందరూ ఆభాసం చూడలే. ఏం చూస్తున్నారు? శరీరాలనే చూస్తున్నారు, అంతే కదా. అందుకని జీవుడు వస్తువు, ప్రపంచం ఆభాసం. అందుకే బ్రహ్మ సత్యం, జగత్తు మిథ్య. జగత్తులో లోపల ఇంకా ఆత్మ ఉంది, అది ఉన్నంత వరకు ఇది మిథ్య కాదు. మరి అది ఉన్నంత వరకు అంటే అది నాకు కనపట్టల్లా. నాకు కనపడుతున్నదేమిటి? ఇక్కడ ఎంతమంది మనుషులు కూర్చున్నారు అనగలనే కానీ ఇక్కడ ఎన్ని ఆత్మలు కూర్చున్నాయి అనలేం కదా. మిగిలిన మతాలకి మనకి అద్వైత మతం ఎంత గొప్పది అంటే చెప్తున్నాను. మిగిలిన మతాల వాళ్ళు ఏమంటారంటే జీసస్ క్రైస్ట్ ఎప్పుడో జడ్జిమెంట్ డే వస్తుందిట, ఒక డే ఎప్పుడో వస్తుంది. ఆ డేకి ఈ ఆత్మలన్నీ రెడీగా కూర్చుంటాయి జడ్జిమెంట్ కోసం. అప్పుడు ఆయన ఒక్క తన్నుదంతే కొన్ని ఆత్మలు పోయి నరకంలో పడతాయి, కొన్ని ఆత్మలు. అప్పుడు ప్రభు వీళ్ళందరూ మిమ్మల్ని నమ్మిన వాళ్ళు, వీళ్ళందరూ నమ్మని వాళ్ళు, అంటే ఆయనకు కూడా పార్షియాలిటీ ఉందన్నమాట. నమ్మిన వాళ్ళందరినీ పైకి తీసుకొని
ఇంకా వాడేం దేవుడురా? ఈ పిచ్చోళ్ళు నమ్ముతారు. ఏం నమ్ముతారు? అవును, జడ్జిమెంట్ డే వస్తుంది కదా, అప్పుడు అందరూ ఆ వైష్ణవులు కూడా అలాంటి వాళ్ళే, ఒక స్టాంప్ కొడతారు వాళ్ళకి, ముద్రాంకితారు. మనం చచ్చిపోయిన తర్వాతట యమకింకర్లు విష్ణు కింకర్లు ఇద్దరు వస్తారు. వచ్చి ఆ యమకింకర్లు చూసి, ఒరే వీడి ఒంటి మీద ఆ చక్రాంకితాలు, శంఖం చక్రం కొడతారు. చక్రాంకితాలు ఉన్నాయిరా, వీడిని మనం తీసుకుపోతే విష్ణువు గారు మన మీద కోప్పడి మన అందరినీ చంపేస్తాడు, వీడిని మాత్రం మనం తీసుకుపోకూడదు, వాడెంత దుర్మార్గుడైనా వాడిని తీసుకుపోకూడదట. అందుకే మన మతం ఇలా పాడైపోతుంది. మన మతం ఎవరికి తెలియకపోబట్టి ఇంకో మతాల వాళ్ళు మన మీద దాడి చేయడానికి అవకాశం ఉంది. మా దేవుడు జడ్జిమెంట్ ఇస్తాడు, మిమ్మల్ని అందరినీ దగ్గర తీసుకుంటాడు, వీళ్ళందరినీ పంపిస్తాడు. ఎవరిని ఎవడు పంపడానికి వీల్లేదమ్మా. ఎవడు ఉద్ధరేదాత్మన ఆత్మానం ఆత్మానమవసాదయే, నిన్ను నువ్వు ఉద్ధరించుకుంటే నువ్వు ఉద్ధరింపబడతావు కదా. ఇంకోని ఉద్ధరించే శక్తి నీకు లేదు. గురువుగారు అంతా మీ అనుగ్రహం అంటారు. గురువుగారి అనుగ్రహం ఏముండదమ్మా. ఆయన నిస్వార్థంగా ఆయన తెలిసింది నీకు చెప్తున్నాడు. అర్థం చేసుకునేవాడికి నువ్వే కదా, దాన్ని అనుభవించవలసిన వాడికి కూడా నువ్వే. అది ముట్టుకుంటే షాక్ కొడుతుందిరా అని చెప్తాడు. ముట్టుకోని చూడు, షాక్ కొడితే కొట్టింది అనుకో, కొట్టకపోతే కరెంట్ లేదను. అంతేగాని గురువుగారు మీరు చెప్పేది అబద్ధం, నాకు షాక్ ఎందుకు కొట్టదురా, కరెంటు ముట్టుకుంటే ఖచ్చితంగా షాక్ కొట్టాలి, తెలిసిందే. గురువుగారు అనుగ్రహం ఏం లేదమ్మా. అనుగ్రహం ఏమిటంటే మీకు అర్థమయ్యేటట్టు పాఠం చెప్పడం. ఆయన అంతవరకే చేయకూడదు, శబ్దమే చెప్పగలడు, కానీ అర్థం మీకే కావాలి. నీకు అర్థమయ్యేట్టు చెప్తాను విను. నువ్వు గుర్తించేవాడివి, ప్రపంచం గుర్తింపబడేది. నువ్వు గుర్తిస్తున్నావు. ఏం గుర్తిస్తున్నావు? వాడు రవి, వీడింకో ప్రసన్న, వీడింకో నీరజ్ అని నువ్వు గుర్తిస్తున్నావు. గుర్తింపబడుతున్నాడు వాడు. ఏం చూసి గుర్తిస్తున్నావు? వాడి నాదిని చూసి కదే ఆ పేర్లు పెట్టింది. నాదిని చూసి నువ్వు గుర్తిస్తున్నావు. నేను చూస్తే గుర్తించడానికి లేదు. నేను అందరిలో ఒకటే, వాడికి పేరు లేదు. నేను వాడికి పేరు లేదు. పోనీ రూపం ఉందా అంటే అది కూడా లేదు. కానీ వాడు ఉన్నాడని అయితే తెలుసు. వాడు ఉన్నాడని మీకెట్లా తెలుసు అంటే తలకాయ ఇస్తున్నాడు ఊరుకోటల్లా. వాడు వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. వాడి సంగతి చెప్పేటప్పటికీ వాడు వెంటనే రియాక్ట్ అవుతున్నాడు. చూడండి ఎవడి లోపల వాడు మాట్లాడుతున్నాడో లేదో. వాడు ప్రపంచం గుర్తించబడేది, నీవు గుర్తించేవాడవు. ప్రపంచంలో ఏది చూసినా జీవుడికి తనకు కావాలి అనిపిస్తుంది. ఎందుకంటే తనకు తాను మనస్సు, శరీరము, ఇంద్రియాలుగా పరిమితం చేసుకుని తనకంటే భిన్నమైన ప్రపంచము ఒకప్పుడు నీవేనని, ఇప్పుడు నీది కాకుండా పోయిందని, దాన్ని పొందాలని నీ కోరిక. నేను మీకు మూడిటి మీద కోరిక ఉంటుంది అని చెప్తా కదా ఎప్పుడు. ఎందుకు ఆ మూడిటి మీద కోరిక ఉంటుంది ప్రతి ఒక్కడికి అంటే, ప్రతి ఒక్కడిలో కూడా ఒకే పరమాత్మ ఉన్నాడు. వాడు పరమాత్మగా ఉన్నప్పుడు అంటే మొత్తం అదంతా తానుగా ఉన్నప్పుడు ఇదంతా వాడిది. ఇప్పుడు వాడు ఏమైనాడు? లిమిటెడ్ అయిపోయినాడు. అది నాది అని వాడంటున్నాడు, వీడు నాది అని వాడంటున్నాడు కదా. అందుకని ఏది చూసినా కదా, ఈ టేబుల్ ఎవడిదిరా, వీడు నాది అంటాడు. వాడు నాది అంటున్నాడు. నేనేమంటానంటే ఒకప్పుడు ఈ టేబుల్ నాది అంటే ఈ ప్రపంచం అంతా నాది. నాదిని నేను లిమిటెడ్ అయిపోయి
వాళ్ళందరూ ఇది నాది ఇది నాది ఇది నాది అంటుంటే నాకు భరించలేకపోతున్నా. ఎందుకంటే నేను జీవుణ్ణి కాలే. అర్థమైంది. అందుకని ఏమనుకుంటున్నానంటే అదంతా నాకే కావాలి అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒకప్పుడు అది నాది, ప్రపంచమంతా నాది. ఇప్పుడు ఏమైంది, నేను లిమిటెడ్ అయిపోయేటప్పటికీ వాళ్ళందరూ ఇది మాది ఇది మాది, ఎవడికి వాడు ఇది నాది అంటున్నాడు. ఈ ఇల్లు ఈ స్థలం అంతా నాది అనుకోరా. ఒకప్పుడు ఒక 100 ఎకరాలు నా వెనుకో. నాకు మరి చేత కాకనో దాన్ని అంతా నేను పోషించుకోలేకనో వీడు కాస్త కబ్జా చేసేసాడు. వాడక్కడ గుడిసె వేసుకున్నాడు, వీడు ఇంకో గుడిసె వేసుకున్నాడు. మొత్తం నా స్థలం అంతా ఎంతమంది గుడిసెలు వేసుకున్నారో చూడు. ఇప్పుడు నాకేమనిపిస్తుంది, ఒకప్పుడు ఇది నాది కదా, వీడు నాదంటున్నాడు, వాడు నాదంటున్నాడు, వాడు నాదంటే ఇప్పుడు కోర్టులో కేసు వేసినా ఇదంతా నేను లాక్కోవాలి. అందుకు నీకు ప్రతి వస్తువు నీకు కావాలనిపిస్తోంది కదా. మరి నన్ను ఏం చేయమంటారండి, వాళ్ళందరినీ చంపేసి ఇదంతా నాది అని అనుకోమంటారా? వాళ్ళందరినీ చంపక్కర్లేనాయన, వాళ్ళందరినీ ఆభాస చేసి, వాళ్ళందరూ ఆభాస అయిపోతే ఏముంటుంది, అక్కడ ఉన్నది నువ్వే ఉంటావు. వాళ్ళందరినీ ఆభాస చేసే ముందు నువ్వు ఎక్స్పాండ్ అవ్వు. అప్పుడు వాళ్ళందరూ ఎక్కడికి వస్తారు, నీ లోపలికి వస్తారు. నీ లోపలికి వచ్చిన వాడు ఎప్పుడు నీ మీద ఆధారపడి బతకాలి కదా. అప్పుడు ఏం చేయాలంటే నేను సుప్రీంకోర్టు నుంచి ఆర్డర్ తెచ్చుకోవాలి. ఏమని, ఈ స్థలమంతా మీదేను, వీళ్ళందరూ అక్కడక్కడ గుడిసెలు వేసుకొని ఆ గుడిసెలన్నీ వాళ్లే ఉంటూ నీకు నెలకింత రూపాయలు కప్పం కడతారంటారు చూడండి, అది కడుతూ ఉంటారు. ఇప్పుడు మీరంతా నాకు డబ్బులు కడుతున్నంతసేపు అది మీది కాదులే, అది నాది అనేటువంటి భావన నాకు వస్తుంది కదా. అందుకని మిమ్మల్ని అందరినీ నేను విగ్రహాన్ని అయిపోతారా, నన్ను మీరందరూ పూజలు చేసి నాకన్నీ అందరు ఇస్తూ ఉండండి. గుడిసెల వాళ్ళందరూ ఒక్కొక్కళ్ళు కొంచెం నాకు ఇస్తూ ఉండండి రా. ఏమిరా, అర్థమైందా? అప్పుడు నేనేమనుకుంటా, నా సుపీరియారిటీని నేను ఫీల్ అవుతూ ఉంటా. మీకేం చేస్తూ ఉంటా అంటే, పోన్లేరా నువ్వు క్రమంగా అద్దె కడుతున్నావు కాబట్టి ఇంత కొంచెం కాకుండా నీకు ఇంకొంచెం ఫెసిలిటీ ఇస్తా, నేను అది నీ బ్లెస్ చేస్తున్నా. అర్థమైందా? ఎందుకు దేవుడికి పూజ చేయమని, అసలు నిజంగా అది కాదు లేదులరా. పూజ చేయమంది మిమ్మల్ని ఎలివేట్ అవ్వడం కోసం. ఎవడికి వాడు అజ్ఞానంలో పడకుండా, అయ్యా భగవంతుడా ఇదంతా నీది అని అనమంటాం. సబ్ కుచ్ తేరా హై మేరా నహి. మనం ఏమంటామంటే తన్ మన్ ధన్ తేరా హై అంటాం. నా తన్ను మన్ను ధన్ను అంతా నీది అని ఇచ్చేసాం. ఇవాళ రేపు మళ్ళీ రేపు సేమ్ పాట మళ్ళీ పాడతాం. అంటే నిన్న ఇచ్చేసింది అబద్ధమా, ఇవాళ ఇస్తున్నానన్నది అబద్ధమా? రోజు అబద్ధమే మాట్లాడతాం. ప్రతిరోజు పాట పాడుతూ ఏమనుకుంటాను, అంతా దేవుడికి ఇచ్చేసాను. ఇచ్చేస్తే తెల్లవారినప్పుడు నీకు ఎక్కడి నుంచి వచ్చింది? అద్వైతం ఎంత ఆనందమో చూడండి రా. ఏమ్మా అది ఒకప్పుడు నీవేనని అవన్నీ నావి, ఇప్పుడు వాళ్ళందరూ ఆక్యుపై చేసేసుకున్నారు. ఎవడికి వాడు ఇది నాది 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 అంటున్నాడా అంటలేదా? దీన్ని ఏమంటాం? నాదిని వాడు ఎక్కడున్నాడండి? అరే వాడు పుట్టినప్పటి నుంచి నా కన్ను, నా చెయ్యి, నా ముక్కు, నా కాలు అన్నీ వాడివేట. ఒక్కసారైనా ఇవి నీవి అని వాడు అంటలే. వాడే అబద్ధం. ఏమ్మా
కావాలి అన్న దాన్ని కోరిక అని, ఆ కోరికలు నన్ను బాధిస్తున్నాయని, అవి దుఃఖానికి హేతువులని నీవు అనుకుంటున్నావు. కోరికలు దుఃఖానికి హేతువు, బుద్ధుడు స్లోగన్ అదే. నీకు కోరిక కలిగితే నాకు ఇది కావాలి అని నీకు అనిపిస్తే, అది నీకు లభించకపోతే అది నీకు దుఃఖం. ప్రతివాడికి కష్టం ఎందుకు వస్తుందిరా? వాడి ఎక్స్పెక్టేషన్స్ వాడు మీట్ చేయలేకపోతే దుఃఖం వస్తుంది. నేను ఎవడు ఎక్స్పెక్ట్ చేయమన్నాడు కదా, నువ్వే కదా చేసావు. కావాలి అనే కోరిక వాడు ఏమంటాడంటే, నా కోరిక నన్ను బాధిస్తోంది, అది ఫుల్ఫిల్ కాలేకపోవడం వల్ల, అందుకని కోరిక దుఃఖానికి హేతువు. కోరికలు పోగొట్టుకోవడానికి, దాన్ని పోగొట్టుకోవడానికి ఇంద్రియ నిగ్రహం చేయటం, వైరాగ్యం అని నువ్వు పాటిస్తున్నావు. గాలినైనా మూటగట్టచ్చు, కానీ ఇంద్రియ నిగ్రహం సాధ్యం కాదని ఎప్పుడో చెప్పేశాడు. ఇంద్రియాలను నువ్వు విగ్రహించడం సాధ్యం కాదు. ఎందుకు అంటే, అశ్వపూర్వాం రథమధ్యాం హస్తినాద ప్రబోధిని. శ్రీ సూక్తం, అది అమ్మవారి పాట కాదర్రా. అశ్వపూర్వాం, గుర్రాలన్నీ 7 గుర్రాలు ముందు ఉన్నాయి. పూర్వం ముందున్నాయి. చూడండి, గుర్రాలు ఎటువైపు ఉంటాయి? బండి వెనకుంటుంది, గుర్రం ముందు ఉంటుంది. బండి ముందుండి గుర్రం వెనకుంటే బండి పోదు. 7 గుర్రాలు. 7 గుర్రాలు ఎలాంటివంటే, ఈ గుర్రం ఇటు చూస్తానంటుంది, ఈ గుర్రం ఇటు చూస్తాను. బండిని ఎట్లాగాలి? 2 కళ్ళు, 2 చెవులు, 2 ముక్కులు, 1 నోరు, 7 గుర్రాలు. సప్తాశ్వరథమారూఢం. సూర్యుడిని అంటున్నావు, జ్ఞాన సూర్యుడు లోపల 7 గుర్రాల రథం మీద కూర్చున్నాడు. అశ్వపూర్వాం రథమధ్యాం. ఇదిగో రథం. రథం అంటే జడమైన శరీరం. హస్తినాద ప్రబోధిని. వెనక ఒక ఏనుగును కట్టుకున్నట్ట. ఆ ఏనుగు నెడుతూ ఉంటుంది. ఆ ఏనుగుని అహం. అహం అంటే నేనన్న భావం. నన్నంటారా? నన్నంటే చావ కొడతా. అది ఏమ్మా, ఎప్పుడైనా ఆలోచించామా? 7 గుర్రాలు రథము వస్తోంది, అదేదో అమ్మవారు అనుకుంటున్నాం. అందులో కూర్చొని అమ్మవారు వస్తుంది. ఏ అమ్మవారు లేదు, నువ్వే. నీ అమ్మవారని ఎందుకన్నారండి అంటే, నీ శరీరం సత్తు, అది అమ్మవారే. దాంట్లోంచి ఎక్స్పోజ్ అయింది ఏమిటి? అమ్మవారి శక్తి. అందుకని ఈ ప్రపంచం అంతా అమ్మవారే, అయ్యవారు కాదు. ప్రపంచం అంతా అమ్మవారే. నీకు అన్నీ కావాలి 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 అంటోంది. ఇచ్చా ఇచ్చా ఇచ్చా. అది ఇచ్చ అంటే ఏమిటి? కోరిక, సంకల్పం. ఊరికే కాసేపు కూర్చోలేవు. నాకు ఇది కావాలి, నాకు అది కావాలి. ఎందుకురా నాకు ఇవన్నీ? ఏ క్షణంలోనే మరణిస్తే నాకు ఇవన్నీ ఉండవు కదా. నాతో కూడా పుణ్యం కావాలి కావాలి అన్న కోరిక, పుణ్యం పాపం ఏమన్నా కొద్దిగా సంపాదించి పెడుతుందా? కావాలి అని నువ్వు ఏదన్నా పని చేసావంటే అది నీకు పుణ్యమో పాపమో సంపాదిస్తుంది. సాధారణంగా పాపమే సంపాదిస్తుంది. కావాలంటే ఎవరో హింసిస్తే కదే నాకు వచ్చేది. వాడు బాధపడితేనే. అందరూ కలిసి తలా ఒక 1000 రూపాయలు పోగొట్టుకుంటే నాకు 1,00,000 రూపాయలు వస్తాయి, అంతే కదా. ఆ 1000 రూపాయలు పోగొట్టుకున్నవాడు ఎంత బాధపడుతున్నాడో. నీ 1,00,000 రూపాయలు వచ్చిన మహా సంబరపడిపోతున్నావు, కానీ వాడికి పోతే వాడు బాధపడుతున్నాడు. నువ్వు కావాలి కావాలి అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటున్నావో, అసలు కావాలి ఎందుకన్నావో చెప్పాం కదా, అదంతా నీదే ఒకప్పుడు. ఇప్పుడు వాళ్ళందరూ నాది నాది అంటుంటే, ఓ ఏమో వాళ్ళ దగ్గర నుంచి నాది నేను గుంజుకోవాలి అని అనుకుంటున్నావు. గాలినైనా మూటగట్టచ్చుట, కానీ గాలిని మూటగట్టలేవు అసలు. కానీ ఇంద్రియ నిగ్రహం సాధ్యం కాదని అర్జునుడే అన్నాడు కదా. ప్రపంచం నీ ఆభాసే అని తెలిస్తే నిన్ను బాధించలేదు. నువ్వు కావాలి అని ఏ వస్తువును చూసి అనుకుంటున్నావో ఆ వస్తువు నిజం కాదు, అది ఆభాస అని తెలిస్తే నీకు బాధ కలగదు కదా.
అందరూ తాజ్మహల్ చూడాలి అనుకుంటారు కదా. తాజ్మహల్ అయ్యో ఒక లైఫ్లో ఒక్కసారైనా 8 వండర్స్ కదా, ఒక్కసారైనా నేను ఆ తాజ్మహల్ చూడకపోతే నాకేదో. తాజ్మహల్ అంటే ఏమిటి? ఒట్టి పాలరాయే కదా, పాలరాయే ఎవడో వాడి కోసమని కట్టుకున్నాడు అంటారు. కాదు, అది ఇంకేదో సమాధి అంటారు. ఏదైనా కానీలే, ఎందుకు పాలరాయి ఆ తాజ్మహల్ని చూడాలి అన్న కోరికతో అక్కడికి వెళ్ళి ఆ తాజ్మహల్ కాకుండా అట్లాంటి ఉండి రెప్లికాని ఒక దాన్ని నువ్వు కొని తెచ్చుకుంటున్నావు, నీ ఇంట్లో పెట్టుకుంటున్నావు. నిజంగా తాజ్మహల్ నువ్వు తెచ్చి పెట్టుకున్నావే, అది తాజ్మహల్ కాదు, దాని వంటిది. మరి తాజ్మహల్ ఏం చూస్తున్నానండి నేను అంటే, తాజ్మహల్లో ఉండే పరమాత్మ యొక్క స్కిల్, ఆ కట్టిన వాళ్ళ నేర్పరితనం ఏమిటంటే, బంగారంలో నువ్వు కెంపులు పచ్చలు ఎలా పొదుగుతున్నాడో కంసలివాడు, తాజ్మహల్ రాయిలో అట్లా పొదిగాడు. మరి ఎంతమంది చూశారో అర్థం చేసుకోండి. రాళ్ళు, మనం నగల్లో రాళ్ళు పొదుగుతారు కదా, ఏమన్నా అంటుకుంటుందా మనకి? అది ఊడిపోయేట్టుంటుందా కదా. బంగారాన్ని ఒక హోల్ చేస్తాడు, దాంట్లో ఈ రాయిని పెడతాడు. ఈ పచ్చలు కెంపులు డైమండ్స్ ఇట్లాంటి ప్రెషర్ స్టోన్స్ పెట్టి ఈ బంగారాన్ని మెల్లగా ఇలా అంటాడు వాడు. అంటే ఏమిటి? మనకెవరికి లేవా చూడండి, ఏ ఉంగరానికన్నా పెట్టాడు, ఇట్లా పళ్ళులాగా ఇట్లా పైకి వస్తాయి. అట్లా వచ్చినాయా నీకు? ఇదిగో ఇట్లా వస్తాయి, దీనిలో కూర్చోబెడతాడు. ఇవి చిన్నవి వేరే కడ్డీలు చెయ్యడు, ఇక్కడున్న బంగారాన్ని ఆ ఆకురాయితో పైకి నెట్టి ఎంతసేపో కష్టపడతాడు. అందుకే మేకింగ్ ఛార్జ్ తీసుకుంటాడు వాడు కదా. దీన్ని ఇలా కష్టపడి ఎట్లా దీంట్లో ఈ స్టోన్ను కూర్చోబెట్టాడో, ఒరిజినల్ స్టోన్స్ అక్కడ రాయిలో కూర్చోబెట్టడం కష్టం. బంగారానికి సాగే గుణం ఉంది, రాయికి సాగే గుణం లేదు, అయినా కూర్చోబెట్టారు. నిన్ను తాజ్మహల్ చూడమన్నది అది చూడటానికి. అది ఏమిటి అంటే, ఒకటి నేర్పరితనం, ఒకటి స్కిల్ఫుల్నెస్ కదా. తీసుకోమ్మా. మరి నువ్వు కొనుక్కున్న తాజ్మహల్లో అది ఉందా? నువ్వు చూసి ఆ స్కిల్ ఎవరిది? నీది కదా. అరే నేను ఎంత గొప్పవాణ్ణి, నేను అంటే ఎవరు? ఎవడో ఒక కార్మికుడు ఆ పని చేశాడు, వాడిలో ఉన్న నిమిత్త కారణం కదా. మళ్ళీ అలా చేయడానికి వీలు లేకుండా వాడు, ఆ షాజహాన్ గాడు, వాళ్ళు మళ్ళీ ఈ చేతులతో కదా చేశారు. అందరి మీకు గిఫ్ట్ ఇస్తారండి అని లోపలికి పిలవడం, ఒక్కొక్కడిని ఆ బొట్టల వేళ్ళు కట్ చేసి పంపించేశాడు. అర్థమైందా? తాజ్మహల్ నిర్మాణానికి రాళ్ళెత్తిన కూలీలు ఎవ్వరు? వాళ్ళందరూ. నువ్వేం చూస్తున్నావు? నువ్వేం చూస్తున్నావంటే, రాతిని అంత చక్కగా మలిచి ఒక శిల్పం, ఒక బొమ్మ తయారు చేసిన వాడు ఎట్లాగో అట్లా. అది ఒక చోట కాదు. ఈసారి ఎప్పుడైనా తాజ్మహల్ వెళ్తే అప్పుడు జాగ్రత్తగా ఇట్లా చూడండి, అంతేగాని అక్కడ పోయి నుంచొని నేను మా ఆయన ఫోటోలు తీసుకోవడానికి కాదు. మీ ఆయన నువ్వు ఇంట్లో కూడా ఉంటారు, ఎందుకు అక్కడికి పోయి ఫోటోలు తీసుకోవడం కదా. వీడి భుజం మీద వాడు, వాడి భుజం మీద వీడు, వాడి తలకాయ మీద వీడు. ఏమన్నా బుద్ధి ఉందే అసలు? మరీ ప్రీ వెడ్డింగ్ షూటింగ్స్ వచ్చాక మరీ పిచ్చి లోకం పుట్టింది. ఒక్కొక్కళ్ళకి చావుగట్టి చంపంటారా. హిందూ మతంలో అది చాలా తప్పు, మనం చేస్తున్న వెధవ పని. అది ఆభాస అని తెలిస్తే, ఇదంతా ఆభాస. ఏది ఆభాస? ఇది ఈ కారణం. ఇప్పుడు తాజ్మహల్ అంటున్నానే, ఇది ఉపాదానం, రాయి కదా. ఆ స్టోను రాయే, ఇది రాయే. కనెక్టివిటీ ఏం లేకుండా, కనెక్షన్ లేకుండా ఆ రాయికి ఈ రాయిని తగిలిచ్చాడు వాడు. ఎట్లా తగిలిచ్చాడు? ఫెవికాల్ బట్టి అతికించలే, అతికిస్తే ఉండదు ఇన్నాళ్ళు. అట్లా పొదిగాడు. ఆ పొదిగిన నేర్పరితనం ఎవడిది అంటే, నిమిత్త కారణమైన వాడిది. ఆ నిమిత్త కారణమైన వాడు ఒక శరీరాలు చచ్చిపోయినాయి, కానీ ఆ లోపల ఉన్న వాడి నేర్పున్నదే వాడెవడో, ఆ లోపల ఉన్నవాడు నేనుగాడు.
వాడు నువ్వే అని తెలుసుకొని అది ఆభాస అని తెలుసుకో. అందుకు పో. అంతేగాని చూడడం, దాంట్లోనేమో అటువంటి రూపాలు తీసుకొచ్చి మళ్ళీ మన టేబుల్ మీద పెట్టుకుని తాజ్మహల్ మా ఇంట్లో ఉంది అంటే నేను ఆగ్రా పోయి వచ్చా అని చెప్పడం కోసం. ఎవడి కోసం? అది ఆ వెనక ఉన్న హస్తినాద ప్రబోధిని. అంతేరా, అది నెడుతున్నది. నువ్వు ఏ మాట మాట్లాడుతున్నా వెనక నుంచి అహం మాట్లాడుతున్నా అదే స్వార్థం అంటా నేను. అందుకని ఒక్కసారి అది అర్థం చేసుకో. మాట్లాడలేవు. బల్బులోని వెలుగును బయట వచ్చిన వెలుగు ఎంత ప్రయత్నించినా ఎలా పోగొట్టగలదు? బయటకు వచ్చిన వెలుగు ఆ బల్బులో వెలుగును పోగొడదామని ప్రయత్నిస్తోంది, పోగొట్టలేదు. ఆ బల్బు వెలుగు తనను చేరకుండా అడ్డు పెట్టుకోగలదు. ఆ లైట్ వెలగద్దురా అని నువ్వేం చేసినా ఆ లైటును నువ్వు వెలగకుండా ఆపలేవు. మరి ఏం చేయగలను అంటే ఆ లైట్ నా మీద పడకుండా అడ్డం పెట్టుకుంటా. అట్లాంటి అడ్డాలు 5 పెట్టుకున్నావు. దుప్పట్లు కప్పేసుకున్నావు. ఒక్క దుప్పటి కప్పుకొని ఊరుకోలే, 5 దుప్పట్లు కప్పుకున్నావు. ఏమిటా 5? అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందం. 5 కోశాలు కప్పుకుంటే దేన్ని కప్పావు అంటే దేన్ని కప్పావు? లోపల ఉన్నది ఎవరు? నీ లోపల నకిలీ నేను. నకిలీ నేను నువ్వు కప్పేశావు. బయట నేను నీకు లోపలికి రాకుండా ఉంది. నీ లోపల నేను నువ్వెంత కప్పినా నేను బయటకు వచ్చాను అని అంటూనే ఉంది. అంటోంది కదరా. నువ్వు ఎంత కప్పేశావు, మరి అందరి లోపల నుంచి బయటకు వస్తుందో చూడండి. మొహాలన్నీ వికసించినాయంటే ఎవరి వికాసం? అది లోపల ఉన్న నేను వికాసం. ఆ వికాసం ఎట్లా వికసించింది అంటే లోపల ఉన్నది ఆనందం, పరమాత్మ యొక్క వెలుగు కదా. అది వస్తువు కదా. అదే నీ జ్ఞానం, అది ప్రజ్ఞ కాదు. గుర్తుపెట్టుకోండి మళ్ళీ. అది నిన్ను చేరకుండా అడ్డం పెట్టుకుంటావు. అలాంటి అడ్డాలు 5 వేసుకున్నావు. పరమాత్మ ప్రకాశిస్తున్నా నీ లోపల కటిక చీకటి ఉంది. అందుకని నీ లోపల అది ఎంత బయటకు వస్తున్నా నువ్వు అడ్డం వేసుకున్న దానివల్ల నీ కళ్ళు మూసుకుంటే ఏముందంటే చీకటి ఉంటుంది. ఎవరైనా కళ్ళు మూసుకోండి, లోపల చూద్దామని. లోపల చీకటి ఉంటుంది. కొంతసేపటికి ఆ చీకటి ఎర్రగా మారుతుంది, చూడండి మీరు. ఆ తర్వాత తెల్లగా మారాలి. అంతసేపు నువ్వు ఉండటంలా. కళ్ళు మూసుకున్నప్పుడు ఇమీడియట్గా చీకటి ఉంటుందంటే అది తమస్సు. అది మెల్లగా రజస్సుగా మారుతుంది. రజస్సుగా మారుతుందంటే సూర్యోదయం అప్పుడు ఎటువంటి ఎరుపుదనం ఉంటుందో అటువంటి ఎరుపుగా మారుతుంది. కళ్ళు మూసుకుంటే మీకు తెలుస్తుంది కాసేపటికి. ఈ లైట్ తీసి కాదు, ఈ లైట్ ఉండకూడదు. మీరే ఆ లోపల కాంతిని చూడటానికి ప్రయత్నం చేయి. ఎప్పుడైతే నీకు నేను తెలుస్తుందో కళ్ళకు కనిపించదు, అప్పుడు షాక్ కొట్టినట్టు. ఆ నేను తెలిసినప్పుడు ఇది నా లోపల చీకటే ఉంది, నీ లోపల కటిక చీకటి. అందుచే ఆనంద స్వరూపుడు అయిన నీవు దుఃఖితుడను అనుకుంటున్నావు. శరీరాన్ని ఆభాస చేసి ఇది ట్రాన్స్పరెంట్ గ్లాస్ అని నువ్వు అనుకున్నట్లయితే నీ లోపల కాంతి బయటకు వస్తుంది. అర్థమైందా? పుట్టిన బిడ్డ అప్పుడే బిడ్డ పుట్టాడు కదా, ఆ ఆనందంలో నుంచి ఈ చీకట్లోకి వచ్చాను అని ఏడుస్తుంది. పుట్టిన బిడ్డ ఎందుకురా ఏడుస్తోంది అంటే, అరే ఇప్పటి వరకు నేను హాయిగా హ్యాపీగా ఉన్నానే కదా, ఇప్పుడు బయటికి రాగానే ఆ ఆనందంలోంచి ఆ చీకట్లో నుంచి నేను ఈ వెలుగులో, ఇది వెలుగు అనుకుంటోంది, అది ఇది వచ్చానే అది ఏడుస్తోంది. ఆ బిడ్డ లోపల పుట్టిన బిడ్డ ఆ ఆనందంలో నుంచి ఈ చీకట్లోకి వచ్చానని ఏడుస్తున్నది. చనిపోయిన వాడిని చూసి కూడా ఏడుస్తారు మనుషులందరూ. నాలాగా దుఃఖంతో ఉండక వీడు తప్పించుకుపోయాడు. నాలాగా
ఈ ప్రపంచంలో ఏడుస్తూ పడి ఉండగా వీడు తప్పించుకుపోయాడే అని వీడు అందరూ ఏడుస్తున్నారట కదా. నేను పుట్టాను, లోకం నవ్వింది. నేను ఏడ్చాను, లోకం నవ్వింది. నేను నవ్వాను, లోకం ఏడ్చింది. అంటే వీడు హ్యాపీగా ఉంటే లోకం అంతా కుళ్ళికి వస్తుంది. సినిమా వాళ్ళు భలే రాస్తారు పాటలు. ఏమ్మా, అజ్ఞానం అనే చీకట్లో నీ వాక్కు, నీ మనస్సు, నీ ఇంద్రియాలు నా ఆత్మనువన్ ఆత్మను పట్టుకోలేకపోతున్నాయి. నువ్వు అజ్ఞానంలో ఉన్నావు. రామనాథం గారికి తెలిసింది, మాకెందుకు తెలియలేదు అంటే, నువ్వు అజ్ఞానం అనే చీకట్లో ఉండబట్టి నీ వాక్కు, నీ మనస్సు, నీ ఇంద్రియాలు నన్ను ఆత్మను పట్టుకోలేకపోతున్నాయి. పరమాత్మే ఉపనిషత్తే చెప్పింది, యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా. నీ ఇంద్రియాలన్నీ దాన్ని పట్టుకోవడానికి వెళ్ళి పట్టుకోలేక వెనక్కి తిరిగి వస్తాయి. మనసా సహా, మనస్సు కూడా అలాంటిదే. ఇంద్రియాలన్నీ కేనోపనిషత్తు అందుకే చెప్తుంది. మొట్టమొదట అగ్నిదేవుడు వెళ్ళాట. ముందు వాయువు వెళ్ళాడా, అగ్ని వెళ్ళాడా? వాయువే వెళ్తాడు. వాయువు వెళ్ళాట. వాయువుకు కాల్చలేనని వెనక్కి వచ్చేసాడు. అగ్ని పోయినాడు. అగ్ని కూడా కాల్చలేనని వెనక్కి వచ్చేసాడు. ఇద్దరు గప్చిపుగా కూర్చున్నారు ఇంద్ర సభలో. ఈసారి వీళ్ళిద్దరు కూర్చున్నారా, మరి నేనేదో పోయి కనుక్కోద్దామని ఇంద్రుడే పోయినాడు అంటే జీవుడే వెళ్ళాలి. ఇవన్నీ కనుక్కోలేవు, ఇంద్రియాల ద్వారా కనుక్కోలేవు, మనస్సు కూడా కనుక్కోలేదు. ఆత్మను ఎందుకు తెలుసుకోవాలి అన్నావు. ఆత్మను తెలుసుకోకపోతే వాడు అడిగింది అదే కదా, ఎందుకు తెలుసుకోవాలి నేను? నీకు షడూర్ములు అనే నష్టం సంభవిస్తుంది. షడూర్ములు అంటే ఏమిటంటే, ఒకటి జర, కొంతకాలానికి ముసలివాడు అయిపోతావురా, నాది చాలా గొప్పది, అది క్రమక్రమంగా నశిస్తుంది. ఒకటి జర, 2 మరణం, 3 క్షుత్తు ఆకలి, 4 పిపాస దాహం, 5 శోకం, 6 మోహం. ఇవి షడూర్ములు. ఈ 6 నిన్ను బట్టి పీక్కు తింటున్నాయి. ఎవరిని? ఇవే 6 ఎవరి వెంటే నాదివి. నాదిని నువ్వు ఆభాస అనకపోతే ఈ 6 నిన్ను పీక్కు తింటాయి. దానివల్ల నీకేమిట్రా నష్టం అంటే, ఆత్మను తెలుసుకోకపోతే నష్టం. పునరపి జననం, పునరపి మరణం, మళ్ళీ పుట్టడం, చేసిన కర్మను అనుసరించి స్వర్గనరకాలు పొందటం, ఎంతకు తెగకపోవటం అనే ఘోరమైన నష్టం సంభవిస్తుంది. ఎందుకంటే ఏమండి, స్వర్గానికి నరకానికి పోతాం, మీకేం నష్టం, మేము పోతాం, హాయిగా ఉంటాం కొన్నాళ్ళు, మళ్ళీ వస్తామని కృష్ణ పరమాత్మ చెప్పాడు కదా. మేము మళ్ళీ వస్తాం, మళ్ళీ పోతాం, పోతూ ఉంటాం, మీకెందుకు? పొరపాటున మోక్షం వచ్చి పుట్టుక లేకుండా పోతే ఇలా తలానికి దూరంగా ఎలాగన్నదే నాకు భయం. ఒకటి భయం అంట వాడి. అంటే నాయన, ఈ ప్రపంచంలో ఇలాగే స్వర్గ నరకాలు నువ్వు అనుభవిస్తూ ఉంటే ఎన్నాళ్ళకైనా ఇది తెగదురా. ఎన్నాళ్ళకైనా తెగదంటే ఏమిటి? ఇప్పుడు పుణ్యం చేసాం, స్వర్గంలో అనుభవించాం, మళ్ళీ జన్మకు వచ్చాం కదా. ఆ పుణ్యఫలం వల్ల ఇంకేదో మంచి జన్మనే వచ్చి ఉంటుంది. ఆ జన్మలో మళ్ళీ కర్మ చెయ్యాలి. జన్మ కర్మ ఎన్నిసార్లు చేసినా దానికి చివర అంటూ లేదు కదా. శరీరము హద్దులు దాటి ప్రత్యేగాత్మ నేను అని తెలుసుకుంటే అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. లోపల బయట అనేవి లేవు అని, లోపల బయట అనేవి లేవుట. నేను వేసుకున్న పంచకోశాల వల్ల లోపల బయట వచ్చాయని, బయట ఉన్న అనాత్మ కూడా ఆత్మేనని, అది నీ స్వరూపమేనని నీకు తెలుస్తుంది. అప్పుడు నువ్వు జన్మకు వెళ్ళక్కర్లే. అంటే ఆత్మను తెలుసుకున్న వాడికి ఏమిట్రా లాభం అంటే, ఖచ్చితంగా జన్మ రాదు. అయితే మేమందరం నిన్ననే తెలుసుకున్నాం కదండి, ఇంక మాకు జన్మ రాదా? నిన్ననే తెలుసుకున్న దాంట్లో నువ్వు నిలబడాలి కదా. ఒక పిల్లవాడు అన్నట్ట, నేను స్కూల్కి వెళ్ళొచ్చాను అన్నట్ట. ఏం నేర్చుకున్నావరా అంటే, ఓ నమః శివాయ లేకపోతే ABCD EFGH అని చెప్పాట. అంటే నేను చదువుకున్నాను కదా అన్న. అవును, చాలా చదువుకున్నావు, ఇంకా రేపటి నుంచి నేను బడికి వెళ్ళక్కర్లేదు, ఇవాళ నేను అన్నీ చదువుకున్నాను. ఎవడు చదువుకున్నవాడు అనాలి, ఎవడు చదువు రానివాడు అనాలి.
అంటే ఆ పిల్లవాడు చదువుకోలేదు అందామా? చదువుకున్నాడు. మరి ఇంకెందుకు వాడు బడికి వెళ్ళడం? మానేస్తే పోలే. ఇది కూడా నిన్న మనం తెలుసుకున్నది కూడా అలాంటిది. ఓ నమః శివాయ. అందుకే 7 స్టెప్స్ చెప్పాడు. కనీసం 7వ క్లాస్ పాస్ అవ్వండి రా అన్నాడు. అక్కడ కామన్ ఎగ్జామినేషన్ పెట్టాడు మీకు 7th క్లాస్లో. శుభేచ్ఛ, విచారణ, తన్మానసి, సత్వాపత్తి, అసంసక్తి, పదార్థ భావన, తురీయగలో ఉండి ఇప్పుడు నేను చదువుకున్నాను అని. అప్పుడు నీకు జన్మ ఉండదు. అందుకని 7 స్టెప్లు ఎక్కాల్సిందే. నాకు తెలుసు కదా అంటే నీకు తెలిసింది సరిపోదు. నాకు తెలిసింది చాలా వచ్చులే నాకుంటే నీకు వచ్చింది 0. ఏబిసిడీలు వస్తే నీకు అన్నీ వచ్చినట్టు కాదు కదా. డిక్షనరీ రాయలేవు. ఏబిసిడీలు వస్తే డిక్షనరీ రాస్తావా? అట్లా రాసేటట్లయితే మనం ఇంకా కాలేజీకే పోక్కర్లేదు అసలు. ఎందుకురా 10th క్లాస్ అయిపోయి ఇంట్లో కూర్చుంటే సరిపోలే? ఇంకా ఎందుకు ఇంకా ఇంకా చదువుకోవడం. ఇది కూడా అలాంటిదే. నీదైన వస్తువు నీకు కావాలని కోరిక కలిగించలేదు కదా. ఈ ప్రపంచమంతా నీదే అనుకో. నీ వస్తువు నీ దగ్గర ఉంటే మళ్ళీ కావాలి అని అనిపించదు కదా. అది ఎలాగంటే, నేను ఒక పేరెంటానికి వెళ్ళా. ఆ అమ్మాయి ఒక నెక్లెస్ వేసుకుంది. వెంటనే అది చాలా అట్రాక్టివ్గా ఉంది. అది నాకు చూడగానే అబ్బా నాకు కూడా ఇటువంటి నెక్లెస్ కావాలి అని అనిపించింది. నా దగ్గర డబ్బులు ఉంటే కొనేసుకుంటాను అనుకో. డబ్బులు లేకపోతే ఆ నెక్లెసే నా మనసులో ఉంది. అరే నేను కొనుక్కోవాలి, ఇది డబ్బులు దాచిపెట్టుకోవాలి. అప్పటి నుంచి నీ నెక్లెస్ నేను పీకు తింటున్నది. ఆ నెక్లెస్ కొనుక్కున్నాను, అది నాదైంది, లాకర్లో పెట్టేశాను. ఇప్పుడు నాకు నెక్లెస్ పీకుడు ఉండదు. అర్థమైందా? ఈ ప్రపంచం నాకు కోరిక కలుగుతుంది అంటున్నావు కదా. నీకు ఏదైనా వస్తువు నీకు కావాలని కోరిక, నీదైన వస్తువు అంటే లాకర్లో పెట్టేసిన తర్వాత ఆ నెక్లెస్ గురించి నీకు అసలు ఆలోచన కూడా రాదు. అట్లా ఈ ప్రపంచమంతా నీది కాదు కాబట్టి నీకు కావాలనిపిస్తోంది. ఇదంతా నీదేనని నీకు తెలిసినప్పుడు ఎప్పుడు తెలుస్తుంది? నేను వ్యాప్తం చెందితే. అప్పుడు ఏ వస్తువు చూసినా అది నాదే కదా, దాన్ని తీసుకొచ్చి ఇక్కడ లాకర్లో ఎందుకు పెట్టా, అక్కడ లాకర్లోనే ఉంది చాలు అనిపిస్తుంది. నీకు ఆ కోరిక కలగదు. అసలు కోరిక కలగకుండా చేసుకోవడమా, అంతా నీదేనని నీకు అర్థం అవడమా? అంతా నాదేనని నాకు అర్థమైతే కదా, అప్పుడు నేనేం చేస్తానంటే, ఇంతకుముందు ఆ గుడిసెలన్నీ నావేనని సంతృప్తి పడడం కాక ఇది నాది అని నాకు కంప్లీట్గా తెలిస్తే వీళ్ళ గుడిసెలో పోయి ఉంటా, వాళ్ళ గుడిసెలో ఉంటా, ఆ గుడిసెలో ఉంటా, ఇంకో గుడిసెలో ఉంటా. బ్రహ్మవిత్తు బ్రహ్మైవ భవతి. బ్రహ్మం ఎలాగైతే అన్నిట్లో వాడే ఉన్నాడో అట్లా బ్రహ్మవిధుడైన వాడు. నువ్వు ఆత్మ ఎందుకు తెలుసుకోవాలన్నావు? ఆత్మ తెలుసుకుంటే అందరిలో ఉన్నది నేనేనని నీకు అర్థమవుతుందిరా. అప్పుడు సుఖపడేవాడివి నువ్వే, దుఃఖపడేవాడివి నువ్వే. అది నీ అజ్ఞానం వల్లే ప్రపంచమంతా కల్పితమైందని నీకు తెలుస్తుంది. ఇదంతా దృష్టి సృష్టి అని, అంటే నేను చూడడం వల్ల ఏర్పడుతోందని, వస్తు సృష్టి కాదని నీకు అర్థమవుతుంది. నేను ఎందుకు కల్పించాను అంటావేమో. తెలిసి నీవు ఊహా జగత్తును సృష్టించడం లేదా, స్వప్న ప్రపంచాన్ని సృష్టించట్లేదు. నిన్ననే చెప్పా, స్వప్న ప్రపంచం ఊహా ప్రపంచంలో నీకు వస్తువులు కనపడుతున్నాయా లేదా? మనుషులు కల్లో కనపడుతున్నారా లేదా? ఎందుకు కలగన్నావు? ఏం సమాధానం చెప్తావు? కళ ఎందుకు వచ్చిందిరా? ఊహ ఎందుకు వచ్చిందిరా? అట్లాగే పరమాత్మకు ఊహ వచ్చి ఇదంతా పెట్టుకున్నాడు. నీకేం నష్టం కదా. తెలియక స్వప్న జగత్తును సృష్టించట్లేదా? నీ ఊహా జగత్తైనా నీ స్వాప్నిక జగత్తైనా నీకే కనిపిస్తుంది. అది నిజమైతే అందరికీ కనపడాలి కదా. దాన్ని అనాత్మ అన్నారు. అది నిజమైతే అందరికీ కనపడాలి. మా బ్రహ్మ విద్య ఉందే, నాకే వచ్చు నీకు రాదంటానికి వీల్లేదు. ఎవడు చేస్తే
వాడికి అందరికీ ఇదే కనపడుతుంది. ఏం కనపడుతుందండి? ప్రపంచంగా కనపడుతుందిగా? కాదు, అంతటా నేనే ఉన్నానని. నాకే వచ్చింది నీకు రాదు అంటే అస్సలు ఒప్పుకోవాకండి. ఎవరికైనా ఇది ఆత్మ తెలియాలి అనే మన ఉపనిషత్తులు చెప్తున్నాయి. దీన్ని ఎలా అనుకోమంటారండి అంటే, నీ స్వప్న జగత్తు నువ్వు ఎంతసేపు కళ చూసినా అది నిజమని అనిపించినా తర్వాత ఆ కళ అబద్ధమని నీకు ఎలా తెలిసిందో అంటే నీకు మాత్రమే కనిపిస్తోంది. అట్లా ఈ ప్రపంచం అంటే నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తి, ఈ మూడు నీకు మాత్రమే కనిపిస్తాయి. నీ భార్య, నీ బిడ్డలు, నీ ఆస్తి వాడికి కనిపించవు. వాడి భార్య, వాడి బిడ్డలు, వాడి ఆస్తి నీకు కనిపించవు కదా. ఎవడిది వాడికే కనిపించింది అనుకో, వాడు అనాత్మ. అందరికీ ఒకటే కనిపించింది అనుకో, అది ఆత్మ. ఇంకా నువ్వు అర్థం చేసుకోరాక నన్ను ఏం చేయమంటావురా? నీకు నీ భార్య, నీ బిడ్డలు, నీ ఆస్తే కనిపిస్తోంది. రామనాథం గారికి అందరూ అదేనని కనిపిస్తాం. అందరూ అదేనని రామనాథం గారికి కనిపించిందని మీరెట్లా చెప్తారండి అంటే, మీరెవ్వరూ పుట్టని రోజుల్లో, మీరు పుట్టలే అప్పటికి ఇంకా. ఆయన వీళ్ళు రాబోయే వాళ్ళు ఎవరో పుట్టేవాళ్ళు, వీళ్ళందరికీ ఈ బ్రహ్మ విద్య బోధించాలని ఎందుకు మీ మీద ఆయనకి ప్రేమ కలిగిందంటే మీరు ఆయనే కాబట్టి. అది ఏమిరా కదా. చెప్పమ్మా, నాకేం తెలియదు గురువు గారు అన్నా. నీకు తెలిసింది చెప్పమ్మా అన్నారు. నాకేం తెలిస్తే అదే, నాకు ఇది తెలుస్తోంది నేను చెప్తున్నా, అది. అంతేగాని అదేం లేదు. నీవు చూస్తే చూడు, నువ్వు చూస్తే తాడు మీద పాము కనిపిస్తుందా? అది కనిపిస్తే నువ్వు చూసావా? అది కనిపించలే, నేను చూస్తే కనుక అది నిజంగా లేదు కాబట్టి అది ఖచ్చితంగా కనిపించదు. లంచం తీసుకుని అది దృష్టి చెప్తున్నాడు. నీ దృష్టి ఎట్లా ఉంటుందంటే, లంచం తీసుకున్న వాడిని చూసి పట్టుబడ్డాడు, ఒకడు లంచం తీసుకుని పట్టుబడ్డాడు, వాడిని చూసి అయ్యో పాపం పిల్లలు గలవాడు అని జాలి చూపుతారు. అంటే అందరూ వాడిని చూసి ఏమనుకుంటారు? అయ్యో పిల్లలు గలవాడు, వాడు లంచం తీసుకోవడం ఎందుకు, తీసుకున్నందు వల్ల కదా వాడికి ఇటువంటి జైలు శిక్ష వచ్చింది అని జాలి పడతారు. నీ దృష్టి ఆ తండ్రి జైలుకు వెళితే ఆ పిల్లల గతి ఏమి అని, అది కదా నీ దృష్టి. కానీ వాడి దృష్టి ఏమిటంటే, ఆ పిల్లల మీద మోహంతో వాళ్ళకు అధిక సౌకర్యాలు కలిగించాలని అని వాడి దృష్టి. వాడు ఎందుకు లంచం తీసుకున్నాడు? వాడు జైలుకు పోతానని వాడికి తెలుసు. పట్టుబడితే నేను జైలుకు పోతాను అని వాడికి తెలుసు. అయినా ఎందుకు తీసుకున్నాడు? వాడి పిల్లల మీద వాడికి మోహం, వాడి పిల్లల మీద నీకు జాలి. పిల్లలు సేమ్, పిల్లలు వాళ్ళే. వాడేమో ఆ పిల్లలకి ఇంకా నాకంటే ఎక్కువ సౌకర్యాలు కలగాలి అని లంచాలు తీసుకుని వాళ్ళని చేశాడు, నేను జైలుకు పోదానులే అని. నువ్వేమనుకున్నావు అంటే, అయ్యో వీడిని జైలుకు పట్టుకుపోతే ఆ పిల్లల గతి ఏమవుతుందా అని నువ్వు అంటావు. నీ దృష్టిలో జాలి ఉంది అంటే ఆ పిల్లల మీద నీకు మోహం లేదు. వాడి దృష్టిలో కష్టపడ్డా వాడి మీద మోహం ఉంది. దృష్టి మారడం అంటే అది. చూస్తున్నది ఒక పిల్లల్ని, వాడు ఓ దృష్టితో చూశాడు, అందువల్ల వాడు మోహ దృష్టితో చూశాడు కాబట్టి వాడు జైలుకు పోయినాడు. నువ్వు జాలి దృష్టితో చూసావు కాబట్టి వాడు జైల్లో పోయిన వాడిని ఎట్టబడి బయట పెట్టాలి, వాడు లంచం తీసుకోలేదు అని ఎలా నిరూపించాలి నువ్వు అవస్థపడుతున్నావు కదా. వాడు తీసుకోలేదు, అది ఎవడో తెచ్చి వాడి ఇంట్లో పెట్టాడు కదా. సరే, ఆత్మను తెలుసుకుంటే అంతా లాభమే. ఆత్మను తెలుసుకోకపోతే నష్ట పరంపరలు. ఆత్మ అనాత్మ రెండు లేవు కదా. నీకు ఆత్మ అనాత్మ చెప్తున్నాడు విను. నీ ముఖంలో బొట్టు సవరించుకోవడానికి అద్దం ముందుకు వెళితే నీ ప్రతిబింబం నీలాగే ఉంటుంది. నేను అద్దం ముందుకు వెళ్ళాను అనుకోండి, అది నేనే కదా, అద్దంలో కనిపించేది నేనే. ఆ బొమ్మ నాకు ఏం చెప్తోందంటే, నువ్వు సన్నగా ఉన్నావు, నువ్వు లావైపోయినావు, నీకు జుట్టు నెరిసిపోయింది, నీ బొట్టు సరిగ్గా లేదు. ఈ మాటలన్నీ నాకు ఎవరు చెప్పారు? అద్దం చెప్పింది. అద్దంలో ఉన్న నేను చెప్పాను, అద్దంలో ఉన్న నా 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 బొమ్మ చెప్పింది. ఏమ్మా, అది ఎన్నో మాటలు నీతో మాట్లాడింది. ఎవరు?
ఆ అద్దంలో బొమ్మ జడం అయినా ఎన్ని చెప్పిందో చూడు. అంత మాత్రం చేత దానికి స్వయం సత్తా ఉన్నదా? ఆ అద్దంలో బొమ్మకి నువ్వు ఇద్దరా ఒకరా? అది అద్వైతమా ద్వైతమా? అది నీతో మాట్లాడి నీకు చెప్పింది కదా, బొట్టు బాగాలేదు అని మాట్లాడిందా? కానీ నీకు అర్థమైంది కదా, అది మాట్లాడింది అంటున్నావు కదా. మీరిద్దరున్నారా ఒకళ్ళు ఉన్నారా? నువ్వు ఒకడివే, నీ అద్దంలో పడ్డ బొమ్మ. అట్లాగే వీళ్ళందరూ ఆత్మజ్ఞానం పొందాలంటే ఈ వయస్సులో నీకెందుకు సన్యాసం పుచ్చుకుంటావా అని లోకులు అనేక విధాలుగా అంటారని నీకు భయమా? అద్దంలో ప్రతిబింబం అన్ని మాటలు మాట్లాడితే నీకేం అనిపించలేదు కదా, ఈ మనుషులు మాట్లాడితే నీకెందుకు అనిపిస్తున్నది? ఎందుకంటే వాళ్ళని నిజం అంటున్నావు, ఇది అబద్ధం అంటున్నావు. ఇది నీ ఎదురుబడి నీతో మాట్లాడుతోంది, వాళ్ళు నీ ఎదురుబడి నీతో మాట్లాడుతున్నారు. నువ్వు వాళ్ళని నీలో ఉన్న నిజాన్ని, అంటే నేను కదా సత్యం, వాళ్ళల్లో నేనే ఉన్నా, వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆ అద్దంలో కూడా నేనే ఉన్నా. మరి ఎందుకు వాళ్ళందరి మాటలు వింటున్నావు? ఈ అద్దంలో మాటల్లాగా ఎందుకు తీసేయలేవు? ఏమిరా, అద్దంలో ప్రతిబింబం అన్ని మాట్లాడితే నీకేమీ అనిపించలేదా? ఏమా, అది నీవేనని నీకు తెలుసు. అద్దంలో బొమ్మ మాట్లాడుతుంటే అది నేనేనని నాకు తెలుసు. లోకులు నీకంటే భిన్నమని అంటున్నావు. ఆత్మ అనాత్మలు రెండు లేవు, కాబట్టి మా సిద్ధాంతం అద్వైతం. అర్థమైందా? 120 అయిపోయినాయి. 121 ఇంకొక నవంబర్లోనో డిసెంబర్లోనో మనం చెప్పుకుందాం. 121 అయిపోతే ఇంకో 6 ప్రశ్నలు ఉంటాయి, అంటే 27. 127 ఇవి. ఏమ్మా, మన టైం కూడా 39 7:39. మీరు హాయిగా వెళ్ళిరండి. ఇవి విన్నవి బాగా మననం చేసుకోండి. మననం చేసుకోవడానికే గురువుగారు టైం ఇచ్చారేమో బహుశా. ఏమ్మా, ఓం. ఏమన్నా ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. తండ్రి